ఎన్నికల ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు నల్లగొండ కలెక్టరేట్ ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 5వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో భాగంగా మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో శ్రమదోపిడికి గురవుతున్నామని, తమ విలువైన జీవితకాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరల వల్ల కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, గౌరవ సలహాదారు నీలాంబరి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్ముల మంజులారెడ్డి, సావిత్రి, పుష్పలత, సాయిలు, వెంకటేశ్వర్లు, నాగయ్య, చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకటేశ్వర్లు, ధార వెంకన్న, శ్రీనివాస్, రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలకు వివిధ పార్టీలు, సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. గత 6వ తారీఖు నుండి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వివిధ స్థాయిలో ఉద్యోగులు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోరాటాల్లో భాగంగా గత 10వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారు. ముఖ్యమైన డిమాండ్లు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఇందులో పనిచేసిన ఉద్యోగులు ఎవరైనా ఏదైనా అనుకోకుండా మరణించినట్లయితే వారికి కనీసం బీమా సౌకర్యాలు కూడా లేవు, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని న్యాయమైన డిమాండ్లతోని పనిచేస్తున్న సందర్భం అనేది ఉంది. అందుకోసమే ప్రభుత్వం మహిళలు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నప్పుడు వారిని పిలిచి వారి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ఈ రోజు వరకు కనీసం ప్రభుత్వం నుంచి ఒక్క పిలుపు కూడా రాకుండా మహిళల్ని రోడ్ల మీద ఉంచడం అనేది మంచి పద్ధతి కాదనేది కూడా ప్రభుత్వానికి టీఎస్యూటీఎఫ్గా హెచ్చరిస్తున్నాం. అందుకోసమే ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ప్రభుత్వం చొరవ తీసుకొని ఎమ్మటే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వము ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి 2023 పోయిన సంవత్సరము 20 రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తే టీపీసీసీ హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి గారు వచ్చి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మా 100 రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, ఏర్పాటు చేయగానే మీ సమస్యలు తీరుస్తాం, మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయని చెప్పేసి స్పష్టమైన హామీ ఉంది మాకు. ఈ విషయంలో మేము చాలాసార్లు కలిస్తే ఇంకొంచెం టైం ఉంది, బడ్జెట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సంవత్సరం గడిచారు. అంటే ఏ పాలక వర్గం వచ్చినా కూడా ఇదే పని చేస్తారా, అంటే మా నిరుద్యోగులు, మా చిన్న ఉద్యోగుల పొట్ట కొడతారా అనేటువంటి ఆందోళన. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, ఈ చిన్న 7,500కి 10,000కి 15,000కి మా కుటుంబ పోషణ భారం అవుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటే, ముఖ్యమంత్రి గారు మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమైనము, మేము చాలా చిన్న ఉద్యోగులము, మాకు ఉద్యోగ భద్రత లేదు, మీరిచ్చిన మాట ప్రకారము సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగిని మేము విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేస్తూ మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసి పుణ్యం కట్టుకోవాలని కోరుతా ఉన్నాము. అలాగే మా ఉద్యోగులు ఎవరైనా చనిపోతే ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నాయి, కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడుతున్నాయి. ఇంతవరకు ఒక్క పైసా కూడా సమగ్ర శిక్ష మరణించినటువంటి ఏ ఉద్యోగి కూడా సమగ్ర శిక్ష ఉద్యోగికి ఇవ్వలేదు. కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. ఇందులో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగికి ఆరోగ్య బీమా 10 లక్షలు,
జీవిత బీమా 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్లో పెట్టుకున్నాం. ఆ డిమాండ్ని కూడా తీర్చాలని కోరుతా ఉన్నాం. అలాగే అయ్యా మా దగ్గర ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులలో నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. కుటుంబ పోషణ కూడా భారం అవుతుంది. మా పిల్లలకి పోషకాహార లోపాలు ఏర్పడుతున్నాయి. మాకు పోషకాహార లోపాలు ఏర్పడుతున్నాయి. మేము 20-30 ఏళ్ళ వయసులో ఇళ్ళ జాయిన్ అయితే ఇప్పుడు 50-60 ఏళ్ళ వయసుకు వచ్చి రిటైర్ అయిపోతున్నాం. రిటైర్ అయిన వాళ్ళకి 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ప్రతి సమగ్ర శిక్షా ఉద్యోగికి కూడా 25 లక్షల బెనిఫిట్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని మేము కోరుతా ఉన్నాము. మాకు మా జీవితాల్లో మా కుటుంబాల్లో వెలుగులు నింపితే మేము కూడా ప్రజాపాలనలో భాగస్వామ్యం అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తక్షణమే ప్రభుత్వం స్పందించి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము గత 5 రోజులుగా ఈ జిల్లా స్థాయిలో ఈ దీక్షను చేపడతా ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇంతవరకు దిగివచ్చి మాకు ఎటువంటి హామీని ఇవ్వడం లేదు. మా జీవితాలు ఏమైపోతాయి, మా జీతాలు ఏమైపోతాయి, మా కుటుంబాలు ఏమైపోతాయి అని మేము ఆందోళన ఉన్నాము. మా బదులుగా సబ్స్టిట్యూట్ ఏర్పాటు చేసి పాఠశాలల్లో వేరే వారిని తీసుకొచ్చి వారిని నియమిస్తున్నారు. ఇట్లా నియమించి మా జీవితాలను ఆగం చేస్తారా? ఇప్పటికే మా శ్రమను దోచుకున్నారు. మేము 20 ఏళ్ళుగా ఇందులో ఉద్యోగం కొనసాగిస్తూ ఉన్నాము. మా శ్రమ దోచుకున్నారు. మేము శ్రమకు దోపిడీ అయినాము. ఇప్పుడు మా జీవితాన్ని కూడా దోచుకుంటారా అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు వెంటనే దిగి వచ్చి ఏవైతే మా డిమాండ్లు మీ ముందు ఉంచినామో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము.